Hi everyone. Today I am here to share my learnings of Money Mastery course. Today is the day for the learnings I am sharing. So ఈ రోజంతా వచ్చేసి it is all about what is our blueprint in our mind, subconscious mind. ఆ సబ్జెక్ట్ మీద ఈరోజు మనం నేర్చుకున్నాం. సో సబ్కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ మనకు మన మనీ గురించి, మన సక్సెస్ గురించి ఆల్రెడీ ఒక బ్లూ ప్రింట్ ఎన్గ్రేవ్ అయి ఉందండి. అందు గురించే మనము మనీలో ఉన్నత స్థితికి పోలేకపోతున్నాము. అది ఏ విధంగా ఏర్పడ్డది, ఆ బ్లూ ప్రింట్ ఎలా వచ్చింది అని కనుక ఒక్కసారి ఆలోచిస్తే విజువల్స్ అంటే స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ఏవైతే మనం చూసి ఉంటామో మనీ గురించి, అటువంటి స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ద్వారా మన దాంట్లో సబ్కాన్షియస్ మైండ్లో అటువంటి ఇంప్రెషన్ కలిగి ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, మనం ఏదైతే వింటామో, మన చెవుల ద్వారా మనం ఏదైతే విని ఉంటామో దాని ద్వారా కూడా మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ట్యూన్ చేయబడి ఉంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి, స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగి ఉంటాయో అలాంటివి అంటే ఇంకో అన్నిటిని కూడా మనము ఏం చూసామో దాని ద్వారా మనకు సబ్కాన్షియస్ మైండ్లో ఇవన్నీ ప్రింట్ చేయబడి ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మన బ్లూ ప్రింట్ ఆల్రెడీ తయారై ఉన్నది. సో దాని గురించి ఈరోజు మనం నేర్చుకున్నాము. సో మనం ఉన్న కరెంట్ సిచ్యువేషన్స్కి ఇవి అనేది, ఎందుకంటే మీరు టీ హార్వేగా చెప్తారు ఏమని అంటే, ఇట్స్ నాట్ ఇనఫ్ టు బీ ఇన్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం. You must be right person in the right place at the right time. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ అండి. సో రైట్ పర్సన్గా రైట్ ప్లేస్లో ఉన్నాను కాదు, రైట్ పర్సన్ ఇన్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైంలో ఉన్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ అని చెప్తాడు. ద కీ టు సక్సెస్ ఈస్ టు రేజ్ యువర్ ఎనర్జీ. మన ఎనర్జీ కనుక లో ఉండి మనం బిగ్గర్ సక్సెస్ని కనుక యాక్సెస్ చేస్తూ ఉంటే మాత్రం దట్ విల్ నాట్ వర్క్. సో when we want to be successful, we have to raise our current energy to the next level. That's what is very important. And if you want to change the fruits, ఏవైతే మనం కావాలనుకుంటున్నామో ఆ ఫ్రూట్స్ చేంజ్ చేయాలంటే we have to work on our roots. సో రూట్స్ చేంజ్ కాకుండా ఫ్రూట్స్ చేంజ్ కావాలంటే మాత్రం సాధ్యపడదు అనేది అవేర్నెస్లోకి వచ్చింది మనకి ఈరోజు సెషన్స్ ద్వారా. అండ్ పవర్ఫుల్ బిలీఫ్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, మనం ఇవన్నీ చూడటం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ ఎంగ్రేవ్ కావడం వల్ల మనకు జరిగినటువంటి వాటి కాల్ ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఒక పెద్ద ఎలిఫెంట్ని చిన్న తాడుతో కట్టినట్టు ఉంటుంది అన్నమాట దాన్ని. ఎందుకంటే చిన్నప్పుడు ఆ ఎలిఫెంట్కి పెద్ద గొలుసేసి కట్టేస్తారు, అది లాగుతూ ఉంటుంది, బట్ ఆ పెయిన్కి అది రాదు. ఆ పెయిన్ అవుతుంటుంది బట్ ఆ చైన్ అయితే రాదు. అలా అది కండిషన్ అవుతుంది అనమాట. కండిషన్ అయ్యి అది పెద్ద ఎలిఫెంట్ అయినా కూడా చిన్న తాడు కట్టినా కూడా లాగే చూస్తే రాదు. ఓకే, మళ్ళీ పెయిన్ ఎందుకు నాకు అని చెప్పేసి అది పోతుంది అనమాట. ఎలిఫెంట్ కండిషనింగ్ అంటారు. ఆ విధంగానే మన మైండ్ కూడా ఆ విధంగానే కండిషన్ అయి ఉంటుంది. మనలో ఇన్నర్ పొటెన్షియల్ చాలా ఉంది, బట్ ఈ కండిషన్స్ వల్ల మనం ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో, ఏవైతే ఇన్సిడెంట్స్ జరిగాయో మన కళ్ళ ముందు, వీటన్నిటి వల్ల మనం అందులో నుంచి బయటకు రాలేకపోతున్నాము అనేది ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. సో ఈ బిలీఫ్స్ అనేటివి అన్ని ఫాల్స్ బిలీఫ్స్ అంటే నిజమైన బిలీఫ్స్ కాదు. ఇవన్నీ ఓన్లీ మనం అనుకుంటున్నవి మాత్రమే. బిలీఫ్స్ ఆర్ నాట్ రియల్, దే ఆర్ ద సిమ్టమ్స్. సో ఈ బిలీఫ్స్ అనేవి ఒక స్ట్రాంగ్ సిమ్టమ్స్ తెలుస్తాయి. ఇవి రీజన్స్ మాత్రమే, ఎక్స్క్యూజెస్. వీటిని మనం ఓవర్కమ్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఎలా తెలుసుకుందామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్సర్సైజ్ చేద్దాం, మీరు కూడా చేయండి. జస్ట్ 1 minute జీరోస్ రాయండి. హౌ మెనీ జీరోస్ యూ కెన్ రైట్, యాజ్ మెనీ జీరోస్ యాజ్ యూ కెన్. స్టాప్ ఇట్. అండ్ దెన్ ఒక్కసారి కళ్ళు మూసుకొని, ఇప్పుడు నెంబర్ మీది 50 వచ్చిందా, 60 వచ్చిందా, 70 వచ్చిందా, వాట్ ఎవర్ ద నెంబర్, థింక్ ఇన్ యువర్ మైండ్ దట్ ఐ కెన్ రైట్ మోర్ దెన్ దట్ కరెంట్ నెంబర్. ఎస్. And now you start writing. Same 1 minute. Yes, stop it.
డెఫినెట్లీ అండి, ద నెంబర్ వుడ్ హావ్ బీన్ గాన్ టు ద మోర్ దెన్ వాట్ యూ రోట్ ప్రీవియస్లీ. ఇంతకుముందు ఏదైతే రాశారో దానికంటే ఎక్కువ ఖచ్చితంగా రాయడం జరుగుతుంది. ఇది చిన్న ఎక్సర్సైజ్. ఈ విధంగా మనము ఈ విధంగా మనం మైండ్ని కాన్షియస్గా కనుక ట్రైన్ చేస్తే వీ కెన్ డూ మిరాకిల్స్ అనే విషయం ఈ చిన్న ఎక్సర్సైజ్ వల్ల తెలిసింది. ఎందుకంటే బిలీఫ్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎంపవరింగ్ బిలీఫ్, 2 డిసెంపవరింగ్ బిలీఫ్. ఎంపవరింగ్ బిలీఫ్, డిసెంపవరింగ్ బిలీఫ్ అని ఎట్లా తెలుస్తుంది అని అంటే మనకు వచ్చే రిజల్ట్స్ వల్ల తెలుస్తుంది. మనకు వచ్చే రిజల్ట్స్ ఇంకా పాజిటివ్ ఉండి ప్రోగ్రెసివ్గా ఉంటే విచ్ ఆర్ ఎంపవరింగ్. అదే డిసెంపవరింగ్ బిలీఫ్స్ అంటే ప్రోగ్రెసివ్ రిజల్ట్స్ ఉండవు, మన రిజల్ట్స్లో ఏ విధమైనటువంటి ఉత్సాహకరమైనటువంటి అంశాలు బయటకు రావు. కాబట్టి అది డిసెంపరింగ్ బిలీఫ్స్ అండి అవి. సో మన సక్సెస్ని బట్టి, మన రిజల్ట్స్ని బట్టి మన బిలీఫ్స్ అనే సిస్టమ్ మనలో ఉంటుంది అనే విషయాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. వెదర్ యూ బిలీవ్ యూ కెన్ ఆర్ యూ బిలీవ్ యూ కాంట్, బోత్ ఆర్ రైట్ అంటాడు హెన్రీ ఫోర్డ్. ఇందు గురించి మన బిలీఫ్ సిస్టమ్ ఏ విధంగా మార్చుకుంటాము, మన బిలీఫ్ సిస్టమ్ని ఏ విధంగా మార్చుకుంటే ఏ విధమైనటువంటి రిజల్ట్స్ మనకు వస్తాయనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది. ఎంటైర్ మైండ్ ఈజ్ వర్కింగ్ ఆన్ అవర్ బిలీఫ్ సిస్టమ్. సో దాని మీద మనం వర్క్ చేయాలనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. ఈ బిలీఫ్ సిస్టమ్ని కనుక మనం మార్చి చూస్తే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అనే దాని గురించి మనము నెక్స్ట్ సెషన్స్లో తెలుసుకోబోతున్నాము. ఎందుకంటే అసలు ఈ బిలీఫ్ సిస్టమ్ ఏంటి, ఎందుకు బిలీఫ్ సిస్టమ్ని మార్చాలి అనే విషయాన్ని తెలుసుకొని కొత్త బిలీఫ్ సిస్టమ్ని ఏ విధంగా మనం రీఇన్స్టాల్ చేసుకోవాలనే విషయాన్ని కూడా మనం నెక్స్ట్ సెషన్లో తెలుసుకోబోతున్నాము. అంతవరకు కీప్ యువర్ క్యూరియాసిటీ అలైవ్ and be energetic and share your comments in the comment section below, which are positive and empowering beliefs, right? With that note, this is Giridhar Kumar signing off for the day. Thank you very much.